స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో నా తండ్రి నాయన గడిచిన యొక్క సంవత్సరంలో నాయన నా జీవితంలో నా బ్రతుకులో నా తండ్రి నాయన నువ్వు చేసిన యొక్క మేలులకై నీకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను రాజా. నీకు వందనములు స్తోత్రములు నాయన. నువ్వు చేసిన యొక్క గొప్ప మేలులు నా ప్రభా నీ బిడ్డలతో పంచుకున్నటకు నా తండ్రి నీ జ్ఞానమును నాకు దయచేసి నీ కృపలో భద్రపరచమని మీరే మాట్లాడి మహిం పొందమని క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అయ్యగారికి నా వందనాలు. సమయం ఇచ్చిన మీకందరికీ నా వందనాలు. నీ యొక్క గడిచిన యొక్క సంవత్సరం అంతట్లో కూడా దేవుడు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవసరాలు ఎన్నో ఉన్నాయి. కానీ మనం మేలులు జరిగినప్పుడు సంతోషిస్తాము, కానీ కష్టం జరిగింది మరి ఎక్కువగా ఆలోచిస్తాం. కానీ మేలులు ఎక్కువ జరుగుంటాయా కష్టాలు ఎక్కువ జరుగుంటాయా మన జీవితాల్లో మన బ్రతుకుల్లో? మేలులే ఎక్కువ జరుగుంటాయి. కానీ కొద్దిగా శ్రమ పడినప్పుడు వెంటనే త్రొట్టెళ్ళిపోయి లోకంలో పడిపోయే వారంగా నేను ఈ లోకంలో జీవిస్తున్నాం. సత్య సువార్త నీకు నాకు ఇరువుగా వినబడుచున్నది. అవును, మనం క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రైస్తవులమనే ముసుగులో ఎన్నో వేళ్ళు బ్రతికేశాం. మార్పు లేని జీవితంలో మనం జీవిస్తున్నాం. ఎంతోమంది మీరు గమనించారో లేదో ఎంతోమంది అంటున్నారు మీది చిత్తమైన క్రైస్తత్వం ఉంది, మీరేనా క్రైస్తవులు, మీరొక్కరేనా దేవుని నమ్ముకొని ఉండేది, కొరవాళ్ళందరూ క్రైస్తవులు కారా అని చెప్పి అన్న విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకని ఆ విధంగా మాట్లాడుతున్నారంటే వాక్యం వారికి మాట్లాడుతుంది. వాక్యము మాట్లాడేటప్పుడు వాళ్ళ హృదయంలో బాధ కలుగుతుంది. ఆ బాధ కలిగినప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే అవును నిజమే కదా, వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారే, వీళ్ళకి లేదే ఈ చిత్రం ఎక్కడుంది, మనకేనా అనే అపవాది మన మనసులో కూడా చోటు చేసుకుంటూ ఉంది. మన ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన జీవితంలో నేను అనుకున్నాను, ప్రభా గడిచిన ఒక సంవత్సరంలో ఒక వారం కూడా నీ సన్నిధిలో నన్ను తప్పిపోనీయకుండా ఇచ్చావు నాయన. ఈ యొక్క సంవత్సరంలో కూడా ఈ నూతన సంవత్సరంలో కూడా నా జీవితంలో నా బ్రతుకులో నైనా ఎక్కడ నేను తప్పిపోయేదానిగా నన్ను ఉండనివద్దు ప్రభా. నైనా నీ సన్నిధిలో అనునిత్యము కనబడాలి ప్రభా అని నేను ప్రార్థన చేసుకున్నాను. ఒక తీర్మానం చేసుకున్న తర్వాత మనం ఆ తీర్మానాన్ని విడిచిపెట్టకూడదు. నేను లేని పరిస్థితుల్లో ప్రాణాపాయంలో ఉన్నప్పుడు తప్ప నాకు ఆరోగ్యంగా ఉండి దేవుని సన్నిధికి రాకుండా ఉండకూడదు. ఎంత బలహీనంగా ఉన్నా, కూర్చోలేని స్థితిలో ఉన్నా, ఈరోజు 100కు పైగానే ఉన్న జ్వరము, ఉదయం చూస్తే చలి నిలబడలేకపోయినా ప్రభువా ఈ యొక్క దినమున మొదటి ఉపవాస ప్రార్థన సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో నేను ఉండాలి ప్రభువా. కూర్చోలేకపోతున్నాను, చలికి బయట వెండలో కూర్చోన్నాను, ఉనికిపోతున్నాను, ఎంతో కష్టంగా ఉంది ప్రభువా అని చెప్పని నేను ఎండలో కూర్చొని కూడా దేవుణ్ణి అడిగాను, ప్రభువా తెల్లవారులు నీ సన్నిధిలో నేను కూర్చోవాలి, ఆ శక్తిని నువ్వు నాకు నాయనా, నాకు అనారోగ్యం నుంచి విడుదల దయచే ప్రభు. అపవాది ఈ యొక్క మొదటి నెలలో ఎందుకు నాకు ఈ విధంగా చేస్తుంది ప్రభు, దీన్ని జయించే శక్తిని నాకు ఈ ప్రభు అని చెప్పని నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాను. మాత్రలు వేసుకొని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు సహాయం చేసి కూర్చోగలిగిన శక్తిని నాకు దయచేశాడు. నా బిడ్డల విషయంలో ఎంతో ఘనకార్యంగా దేవుడు జరిగించాడు. ఎన్నో విషయాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడైతే నేను చాలా బాధపడేదాన్ని, ఎవరు సహాయం లేకుండా, ఎవరు తోడు లేకుండా నువ్వే నాకు తోడు నీడగా ఉండవు ప్రభా అని చెప్పని నేను ప్రార్థన చేసుకునేదాన్ని. నాన్న వాళ్ళు మనకి ఎందరో ఉండొచ్చు, కానీ మనతో ఉండేవారు ఎవరు ఉండరు. దేవుడు తప్ప మనకు సహాయం చేసేవారు ఇంకెవరు మనకు సహాయపడేవారు ఉండరు. అందుకని మనము దేవుని సన్నిధిలో ఆయన్ని ఎడవకుండా అనునిత్యము మనం ప్రార్థన చేసేవారుగా ఉంటే మన ప్రతి ఒక్క అవసరతను కూడా దేవుడు తీరుస్తాడు. మన యొక్క ప్రతి ఒక్క అవసరతను కూడా దేవుడు ఎంతో సునాయాసంగా మనల్ని తప్పిస్తాడు. అట్లాంటి ఇబ్బందుల్లో నుంచి దేవుడు నన్ను నా కుటుంబాన్ని కాచి కాపాడాడు. మీరందరూ కూడా నా మాస్టర్ గారి విషయంలో ప్రార్థన చేయండి. అందరం కుటుంబం సమేతంగా ఈ సత్య సువార్తను తెలుసుకోవాలి, ఈ యొక్క మార్గంలో నడవాలన్నదే నా ఆశ. మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మీరు చేసేదే భక్తి, మేము చేసేది ప్రార్థన కదా అన్న విధంగా మాట్లాడుచు ఉన్నారు. వారితోనే దేవుడు మాట్లాడాలి. మనం మాట్లాడితే వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. ఆయన మాట్లాడితే తప్పకుండా ఎట్లాంటి వాళ్ళైనా సరే మార్చే దేవుడు ఆయన. మనం అందరం కూడా ఒక తీర్మానం,
ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. దేవుని సన్నిధిలో ఉండకుండా మనం లోకంలో ఉంటే ప్రయోజనం ఏమన్నా ఉందా? ఆ సమయం లేక, ఆ సమయం దొరక్క అల్లాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎక్కడ చూసినా ఆదివారం సెలవు ఇవ్వడం లేదు. లోకంలో మనం బతకాలంటే మనకు ద్రవ్యం కావాలి. ఎక్కడ ఆదివారం సెలవు దొరకడం లేదు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేస్తున్నాడు. నాకు నీ పిల్లలు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వచ్చి కనబడమ్మా, నీకు నేను పర్మిషన్ అయినా ఇస్తాను, సెలవైనా ఇస్తాను అని చెప్పని ఆ యొక్క సూపర్వైజర్ అక్కడ మాట్లాడాడు. అది చాలా కష్టమైన పని ప్రభా. ఇంత పని కోసము నేను 8,000 రూపాయల కోసం చేయలేను ప్రభా, చాలా భారంగా ఉంది, బాధగా ఉంది అని చెప్పని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. మనం అందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడిగినప్పుడు పరో హృదయాన్ని దేవుడు మార్చినవాడు, అధికారుల హృదయాల్ని దేవుడు మార్చేవాడు. ఆ విధంగా వాళ్ళ హృదయాలు కూడా మార్చి మనకు సెలవు దొరికేట్టుగా చేస్తాడు. లేకపోయినా దేవుని చిత్తంలో ఎలాగా జరిగితే పెద్దోళ్ళు చెప్తా ఉంటారు సామెత, మూతి పెట్టినవాడు మేత పెట్టకుండా పోతాడా అని. దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. నా బిడ్డల విషయంలో ఎంతో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. మీ అందరూ కూడా ఎంతో ప్రార్థన కలిగి మా కుటుంబం విషయంలో ప్రార్థన చేశారు. అయ్యగారు కూడా ఎంతో మా కుటుంబం విషయంలో ఎంతో శ్రమ పడ్డాడు, ఎంతో అవమానపరచబడ్డాడు కూడా. అందుకే ఆయనకి మేము ఎంతో రుణస్థలమై ఉన్నాము. మా విషయంలో ఎంతో దుఃఖపడి ఉన్నాడు. ఇచ్చిన రుణం తీర్చుకోలేము. దేవుని విషయంలో ఇలాగా ప్రతి ఒక్క ఆదివారము దేవుని సన్నిధి విడవకుండా దేవుని మందిరంలో కనబడాలని, నా కుటుంబం సమేతంగా ఉండాలని నా ఆశ. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. నా అల్లుళ్ళు కూడా మారి దేవుని సన్నిధికి వచ్చి వారి కుటుంబంతో కూడా బిడ్డల కోసం ప్రార్థన చేయమని అడగటం కాదు, కానీ ఆ బిడ్డల్ని సరైన పద్ధతిలో సరైన మార్గంలో పెంచగలిగిన జ్ఞానమును తల్లిదండ్రులకు ఇవ్వాలి. మీరందరూ కూడా ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. దేవుడు ఈ గొప్ప సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.